ఓకే చూడండి, ఇది స్ట్రీట్స్ ఆఫ్ త్రయంబకేశ్వర్. సో ఇప్పుడు త్రయంబకేశ్వరంకి వచ్చిందాయా. సో ఇక్కడ పోయి ఇప్పుడు దేవదర్శనం తెచ్చుకోవాలి. ఇదైతే కాదండి టెంపుల్. సో మెయిన్ టెంపుల్ అనేది అక్కడ. సో అక్కడికి వెళ్తాం రండి. చూడండి, ఇదే త్రయంబకేశ్వర్ టెంపుల్కి ఎంట్రన్స్. సో నా కూతురు వేసుకొని ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతామన్నా. చూడండి, లోపల వీడియోగ్రఫీ ఉన్నాయి, నాకు డౌట్ చూస్తాం. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఇదే. లోపల నుంచి చూడండి, క్యూ అంతా భయంకరంగా ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది క్యూ త్రయంబకేశ్వర్లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవర్, ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన అవుతుందండి. చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కేదార్నాథ్ టెంపుల్ బయట నుంచి. అండి ఇదే టెంపుల్ దర్శనం అయిపోయా. సో ఇంకా ఇప్పుడు భీమాశంకర్కి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఎస్. సో ఈరోజు అయితే భీమాశంకర్ దగ్గరికి వచ్చి సాల్ట్ అయినాము ఇక్కడ హోటల్ చేసుకుని. సో ఎప్పుడైతే గుడికి వెళ్ళి ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలి భీమాశంకర్, ఇంకో జ్యోతిర్లింగ. సో దర్శనం అయిన తర్వాత పూరి బాలాజీ మందిర్కి నెక్స్ట్ వెళ్తామండి. ఓకే చూడండి, మేము స్టే అయిన హోటల్ అయితే ఇదే. సో చాలా బాగుంది, ఇది జీవన్ అనేసి చాలా బాగుంది. ఓకే అండి, ఫైనల్గా భీమాశంకర్ అయితే రీచ్ అయిపోయినాము. సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు టెంపుల్ ఇదే భీమాశంకర, ఇంకో జ్యోతిర్లింగ టెంపుల్. సో స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. లోపలంతా మొబైల్ అలో లేదండి. సో ఇంకా ఇక్కడంతా కంప్లీట్ అయ్యా. ఇప్పుడేముంటేను నెక్స్ట్ పూణే బాలాజీ మందిర్. సో ఇదైతే శ్రీరామ టెంపుల్, గుడికి ఆపోజిట్లోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది డ్యాము. భీమాశంకర్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దొరుకుతుంది. ఈవెన్ భీమాశంకర్కి ఇదే రూట్లో వచ్చేది. సో ఈ రూట్లో వెళ్తూ వచ్చేటప్పుడు సో ఈ డ్యామ్ కనిపించింది. చాలా మంచి లొకేషన్, చాలా మంచి వ్యూ పాయింట్. చాలా ఫోటోషూట్ చేసుకొని వచ్చిన ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడైతే పూణేలోనే బాలాజీ మందిర్కి అయితే వచ్చినాము. సో చూడండి, కొడుకు పోయి స్వామి దర్శనం చేసుకుంటాము రండి. ఇక్కడైతే మ్యూజిక్ ప్లేస్ చేస్తున్నారు. చూడండి, అదే టెంపుల్. మన తిరుపతి టెంపుల్ ఏమైతే ఉందో ఆ ఒక టెంపుల్ డూప్లికేషన్ అండి ఇది. సో అలాగే కట్టాలి అని చెప్పేసి ఇక్కడ కట్టినది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్లాగ్. సో ఈరోజు అయితే బాలమ్మ టెంపుల్కి అయితే వచ్చాము అదంపూర్లో. సో నిన్నైతే కొల్లాపూర్లో మహాలక్ష్మిని దర్శించుకున్నాము. సో అక్కడ మొబైల్ ఎత్తుకోపోలేదు, అందుకే ఏమి బ్లాగ్ చేయలేదు. సో నైట్ అయిందే. ఈరోజైతే బాలమ్మ టెంపుల్కి వచ్చినాము. సో ఈ బాలమ్మ గారి దర్శనం చేసుకుంటాను. వీళ్ళ హిస్టరీ గురించి చెప్తాను. ఎవరు బాలమ్మ గారు అనేదంతా మీకు కంప్లీట్గా చెప్తానండి. ఓకే అండి, ఇదే బాలమ్మ గారి ఒక దేవాలయము. సో బాలమ్మ గారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక గురు సంతులు. వీళ్ళు శివుడి ఒక రూపంలో వచ్చినట్ల ఒక వ్యక్తి. వీళ్ళైతే పవాడ పురుషులు అండి. చాలా అంటే చాలా హిస్టరీ ఉంది వీళ్ళ గురించి చెప్పాలంటే. వీళ్ళ గురించి కన్నడలో ఒక సీరియల్ వస్తూ ఉంది. ఆల్రెడీ మరాఠీలో ఆ సీరియల్ అయింది, ఇప్పుడు కన్నడలో వస్తూ ఉంది. కన్నడలో సీరియల్ చూసే మేము ఇక్కడికి బాలమ్మ గారి గురించి తెలుసుకొని వచ్చింది. వీళ్ళ స్టోరీ కంప్లీట్గా చెప్పాలంటే రోజులు సరిపడవండి, అంతుంది పవాడ పురుషులు అంటే. సో చాలా అంటే చాలా ఒక రియలిస్టిక్ ఇది 100%. ఏ ఒక మాటలు మంత్రాలు ఇలాంటిది ఏమీ లేదు. ప్యూర్లీ డివోషన్ అండి, కంప్లీట్లీ రిలీజియస్. సో ఈ ఊరు ఏదైతే ఉంది, ఈ ఊర్లో ఇక్కడ వాళ్ళు జీవ సమాధిలో అయినది
ఇదే ఒక చోటు. సో దాన్నే టెంపుల్గా చేసినది. సో సేమ్ సాయిబాబా ఎలా ఒక పవాడ పురుషులు దైవ పురుషులు అంటాము, సో అలాగే వీళ్ళు కూడా దైవ పురుషులే, శివనగ్రహాలు, శివుడి అవతారం అండి వీళ్ళు. చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. సో వీళ్ళు మా నాన్నగారు అండి. సో వీళ్ళు ఫస్ట్ చూసి ఇంప్రెస్ అయ్యి బలమ్మ గురించి ఇది ఏమి టీవీలో చూసేటప్పుడు మేము చూసి ఇన్స్పైర్ అయినది. సో డాడీ ఎప్పుడు బాలమ్మ గారు సాక్షాత్తు శివుని అవతారం. ఈ సరౌండింగ్లో అంటే ఉత్తర కర్ణాటక మనం ఏం చెప్తామో ఇక్కడ ఈ సరౌండింగ్లో ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర 2 తొట్లు వీళ్ళు నిండా పవాడాలు చేసినారు. వీళ్ళు చేసిండే పవాడాలు మనము టీవీలో చూసినోడే తెలుస్తుంది. వీళ్ళ పుస్తకాలు కూడా వచ్చిన్నాయి, రియల్ ఫ్యాక్ట్ పుస్తకాలు కూడా వచ్చినాయి. వాళ్ళు చేసిండేది పవాడాలు, వాళ్ళు చేసిండేవి అన్నీ మొత్తము ఆ టీవీలో చూస్తూ ఉంటే ఇంప్రెషన్ అయిపోయాయి నాకే. నేను ఎప్పుడూ ఫస్ట్ చూడలేదు, ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత నాకే నాలనే ఒక క్రియేట్ అయిపోయా ఒక మనిషి. సో ఎందుకైనా పోయి అక్కడ సన్నిధిలో పోవాలనే మఠానికి వచ్చేసాయి. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ సన్నిధానానికి వచ్చినాను. చాలా బాగుంది సన్నిధానము. సాక్షాత్ పరమేశ్వరుడే అవతారం ఎత్తి చేసిన ఒక పవాడ పురుషుల సన్నిధి. ఓకే అండి, నాన్నగారు మాట్లాడితే విన్నారు కదా. సో ఎస్, ఇదే టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇది సువర్ణ కససోద బెళగావిలో అనేది. సో బెళగావిలో ఒక అధివేశనం అయితే 1 month. సో అధివేశనం నడిచేది ఇక్కడే. సో ఇదైతే బెళగావి టు బెంగళూరు హైవే. ఓకే అండి, ఇప్పుడైతే సిద్ధరూడ మఠానికి వచ్చినాము. ఇక్కడ శివుడి గుడి ఉంది, తర్వాత సిద్ధరూడ స్వామీజీ వల్ల గుడి ఉంది. సో దీనైతే ఇప్పుడు చూసుకొని బెంగళూరుకి ఇంకా బయలుదేరుతామండి. రండి ఇప్పుడు దేవుడి దర్శనం చేస్తాం ఇక్కడ. ఇక చూడండి, ఇదే సిద్ధరూడ స్వామీజీ వాళ్ళు, వీళ్ళే. సో వీళ్ళ మఠమే ఇది. ఇది అనేది హుబ్బల్లిలో, హుబ్బల్లి సిద్ధరూడ స్వామి మఠ చాలా ఫేమస్ ఇది. చూడవచ్చు మీరు అక్కడ బోర్డు. ఓకే, సో కాటుపక్క కైలాస మంటప చూస్తాం రండి. అక్కడ ఏముందో చూడండి. ఇక్కడ అనేది సో పైన అనేది మెయిన్ స్వామిలు, తర్వాత జనరేషన్ వాళ్ళు, అలాగే 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 కింద కొనేది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఇక్కడ సిద్ధరూడ మఠాలు అనే అట్లా కళ్యాణి ఇది. చూడండి, దీంట్లో టాటాయిస్ కూడా ఉంది. తెలియదు కెమెరాలో జూమ్ అవుతుందా అంత అనేసి. చూడండి కనిపిస్తా ఉందా. సో టాటాయిస్ ఉంది, తర్వాత డగ్స్ ఉన్నాయి. సో ఈడంతా చిన్ని టాటాయిస్ ఉన్నాయి, ఈ కార్నర్స్లో అంతా చిన్ని టాటాయిస్ ఉన్నాయి. సో మీరు అడగొచ్చిన బోట్ ఉంది కదా, బోటింగ్ ఉందా అండి దీంట్లో అనేసి. బోటింగ్ లేదండి. సో అక్కడ ఏమి స్వామీజీలు చూస్తున్నారు ఇక్కడ చూడండి. అక్కడ స్వామీజీలు ఏముంది, స్వామీజీలకి పూజ చేయాలి కదండి రోజు. ఆ పూజ చేసేదానికి ఈ బోట్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, వెళ్ళి పూజ చేసి మళ్ళీ రిటర్న్ అవుతారండి. సో ఇది వచ్చేసి అటుపక్క టెంపుల్. సో టెంపుల్కి ఇటుపక్క కళ్యాణి ఉంది. ఓకే చూస్తారు కదండి, ఒక సిరీస్ మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇంకా బెంగళూరు దాకా చూపించేదానికి ఏమీ లేదు, బోరింగ్ హైవే తప్ప. సో ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇంటికి రీచ్ సేపుకి నైట్ అయిపోయింది. సో మీకైతే ఈ వీడియో నచ్చింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అదర్ వీడియో. Bye.